నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నిన్న రాత్రి 1:45 వరకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ నడిచింది. చాలా తక్కువ సమయాల్లో ఈ విధంగా శాసనసభ అర్ధరాత్రి వరకు నడుస్తోంది. అర్ధరాత్రి వరకు ఎందుకు నడిపించాం అనేది కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ నివేదికను ప్రవేశపెట్టడం, దాని మీద చర్చ జరగడం చాలా ముఖ్యమైనది కాబట్టి అర్ధరాత్రి వరకు సభ జరిపామని చెప్పారు. సరే, ఆ నివేదికలో ఏమున్నాయి, పీసీ ఘోష్ ఇచ్చే నివేదికలో తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆ నివేదిక ఇస్తూ సిబిఐకి దీని మీద మళ్ళీ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇస్తున్నట్టు శాసనసభలో ప్రకటించింది. దీని మీద హరీష్ రావు వెంటనే రాత్రి హరీష్ రావు కేటీఆర్లు హైకోర్టుకు వెళ్ళారు. తమను అరెస్ట్ చేయొద్దని, రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందనే భయం కావచ్చు, లేకపోతే సిబిఐకి ఇచ్చారు కాబట్టి సిబిఐ వెంటనే తీసుకొని ఏమైనా అరెస్ట్ చేస్తుందనే భయం హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు అర్ధరాత్రి దాన్ని విచారించడానికి ఒప్పుకోలేదు. ఆ పిటిషన్ల మీద ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. విచారణ జరిపి తమను అరెస్ట్ చేయొద్దని కానీ, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వద్దని కేసీఆర్ హరీష్ రావు వేసిన విచారణ పిటిషన్ను కొట్టివేసింది. దీనిపై అత్యవసర విచారణ కోరిన హైకోర్టు నిన్న అంగీకరించలేదు. ఇవాళ అరెస్ట్ చేయొద్దన్న హరీష్ రావు కేటీఆర్ల కోరికను మన్నించలేదు హైకోర్టు. దీనిలో నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పీసీ ఘోష్ నివేదిక ప్రధానమైంది మొత్తం అంశంలో. ఈ పీసీ ఘోష్ నివేదికలో ఏముంది? ఈ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా హరీష్ రావును కానీ, కేసీఆర్ని కానీ, ఇంకెవరైనా అధికారులను కానీ అరెస్ట్ చేసే అవకాశం ఉండేనా? ఉండి కూడా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయలేదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయలేదా? ఎందుకు చేయలేదు? ఎందుకు సిబిఐకి ఇచ్చారు? సిబిఐ ఈ నివేదిక ద్వారా, పీసీ ఘోష్ విచారణ ద్వారా అన్నీ తేల్తాయని, 1,00,000 కోట్ల అవినీతి బయట పెడతామని, అన్ని చర్యలు తీసుకుంటామని ముందే చెప్పిన రేవంత్ రెడ్డి నిన్న ఆ పని ఎందుకు చేయలేదు అనేది ఒక అంశం. ఇక నివేదికలో ఏముందంటే 665 పేజీల ఈ నివేదిక. ఇందులో ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని, ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్ మరియు నిర్మాణ దశలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. భూగర్భ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా నిర్మాణం జరిగిందని, భద్రతా ప్రమాణాలను పాటించలేదని కూడా పీసీ ఘోష్ తన నివేదికలో పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత నియంత్రణ అంటే క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదని, అన్నారం బ్యారేజీలో నాసిరకం కంక్రీటు వాడినట్టు నివేదిక పేర్కొంది. ప్రాజెక్టు అంచనా వ్యయం 38,500 కోట్ల నుంచి 1,10,000 కోట్లకు పెరిగిందని, ఈ పెరుగుదలకు సరైన ఆధారాలు ఏవీ లేవని కమిషన్ పేర్కొంది. ఇది చాలా ముఖ్యమైనది. ఆర్థిక పరమైన అవినీతి జరిగింది అని చేస్తున్న ఆరోపణలకు పీసీ ఘోష్ చెప్పిన తన నివేదికలో పొందుపరిచిన ఇది ఒకటి చాలా ముఖ్యమైనది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నిర్మాణం జరిగిందని, ఖర్చులు, పనుల మధ్య భారీ తేడాలు కనిపించాయని నివేదికలో వెల్లడించింది. ఇది ఆర్థిక క్రమశిక్షణ అని వాడింది కానీ ఇది అవినీతికి సంబంధించిన అంశం. అవినీతి అని చెప్పలేకపోయిందేమో పీసీ ఘోష్ తన నివేదికలు చెప్పలేకపోయారు. కాళేశ్వరం కట్టిన తర్వాత మెయింటెనెన్స్, నిర్వహణ లేకపోవడం వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో భారీ నష్టం జరిగిందని కమిషన్ పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజ్ ఫౌండేషన్ బలహీనత వల్ల కుంగిపోయినట్లు నివేదికలో పీసీ ఘోష్ పేర్కొన్నారు. రాజకీయ జోక్యం, పరిపాలనా నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు దెబ్బతిన్నట్టు తన నివేదికలో పీసీ ఘోష్ చెప్పాడు. ఈ మొత్తం నివేదికలో మన బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు 266 సార్లు పీసీ ఘోష్ పేర్కొన్నారు. అదేవిధంగా అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పేరు 63 సార్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. మొత్తంగా ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అంచనాలు పెంచి దుర్వినియోగం చేసినట్టు తన రిపోర్ట్లో పేర్కొన్నారు.
కేంద్ర జల సంఘం సూచనలు కూడా పట్టించుకోలేదని, వాప్కోస్ రిపోర్టుకు ముందే నిర్మాణం ప్రారంభించారని చెప్పిన ఈ పీసీ ఘోష్ నివేదిక ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసింది. చాలా ముఖ్యమైనది. కమిషన్ 116 మంది అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను, అలాగే కేసీఆర్తో సహా అందరినీ విచారించింది. ఎవరెవరి మీద ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరు లోపాలు ఉన్నాయో వీళ్ళందరి మీద, అవకతవకలు పాల్పడిన అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కమిషన్ స్పష్టంగా పేర్కొంది. ఈ నివేదికను నిన్న ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి, దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అన్ని పక్షాలు మాట్లాడినాయి. బీఆర్ఎస్ నుంచి ఒకే ఒక్కడు హరీష్ రావు మాట్లాడాడు. మొత్తం వ్యవహారాలు హరీష్ రావు మాట్లాడాడు. తర్వాత వాళ్ళు బైకాట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. బీజేపీ నుంచి మాట్లాడారు, ఎంఐఎం మాట్లాడింది. కాంగ్రెస్ వాళ్ళు అయితే దీని మీద దండయాత్ర చేశారు. దీని ఆధారంగా కల్వకుంట్ల కవిత ఈరోజు అమెరికా నుంచి వచ్చినట్టున్నది. ఈ మధ్యనే అమెరికా నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీట్ ఇవాళ పెట్టి ఈ రిపోర్టు, నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రిపోర్టు గురించి మాట్లాడింది. ఈ రిపోర్టు గురించి ఆమె మాట్లాడడం బీఆర్ఎస్లో మళ్ళొకసారి సంచలనం కలిగించింది. ఆమె గతంలో కేటీఆర్ మీద, ఇతరుల మీద, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం, అలాంటి విషయాలు చాలా సంచలనం కలిగించి ఇప్పుడు మళ్ళీ కవిత హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. ఇవాళ కేసీఆర్కు అవినీతి మచ్చ, ఈ విధమైన మచ్చ రావడానికి హరీష్ రావు, సంతోష్ రావులే కారణమని ఆమె స్పష్టంగా బహిరంగంగా ప్రకటించింది. అంటే ఈ అవినీతికి కారణం హరీష్ రావు అని చెప్పకనే చెప్పింది. ఇంకొక మాట కూడా చెప్పింది ఆమె. అందుకోసమే హరీష్ రావుని ఇరిగేషన్ మినిస్టర్గా తీసేశారు, నెక్స్ట్ టైం ఇరిగేషన్ మినిస్టర్ పదవి ఆయనకి ఇవ్వలేదు అని కూడా చెప్పింది. అంటే ఆమె చెప్పిందే నిజమైతే కేసీఆర్తో సహా అందరికీ హరీష్ రావు ఇందులో అవకతవకలకు పాల్పడ్డాడని అర్థం. ఆ అర్థం వచ్చే మాటలను కవిత స్పష్టంగా చెప్పారు. ఒకవైపు పీసీ ఘోష్ నివేదిక, ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు మాట్లాడిన మాటలు, వీటన్నిటికంటే ఇవాళ కేసీఆర్కు స్వయాన కూతురు కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలు తీవ్రమైన చర్చనీయాంశాలు అయ్యాయి. వెంటనే బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తుందా అనే చర్చలు జరిగాయి సోషల్ మీడియాలో. సస్పెండ్ అయితే చేయలేదు, కానీ ఆమె ఏ గ్రూపుల్లో, బీఆర్ఎస్ గ్రూపుల్లో ఉందో ఆ గ్రూపులన్నిటి నుంచి ఆమెను తీసేశారు. ఆమెను అనుచరులను, జాగృతి బాడీని మొత్తం ఆ గ్రూపుల్లోంచి తీసేశారు. ఎందుకు ఆ విధంగా తీసేయాల్సి వచ్చింది? హరీష్ రావును, సంతోష్ను కాపాడడం కోసమా? లేదు కవిత మాట్లాడింది తప్పని భావించాడా కేసీఆర్? ఏది అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఆమె ఇంకా చాలా మాటలు మాట్లాడారు. కేసీఆర్ మీద విచారణ వేసిన తర్వాత తొక్కలో పార్టీ, ఇదే పదం ఉపయోగించి, తొక్కలో పార్టీ ఉంటెంత లేకపోతే ఎంత, పార్టీ ముఖ్యం కాదు, కేసీఆరే ముఖ్యం చెప్పకనే చెప్పింది ఆమె. ఈ ప్రాంతీయ పార్టీలో కానీ, జాతీయ పార్టీలో కానీ, ఈ రాజకీయ పార్టీల్లో వ్యక్తులే ముఖ్యం కానీ పార్టీలు ముఖ్యం కాదు అనేది ఈ విధంగా ఈ నాయకురాలి మాటల ద్వారా మనకు రుజువు అవుతుంది. అన్ని పార్టీలు ఇలాగే ఉంటాయి. చంద్రబాబే ముఖ్యం టీడీపీలో, కేసీఆరే ముఖ్యం ఇందులో, సోనియా గాంధీ ముఖ్యం కాంగ్రెస్లో, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ఏ ముఖ్యం. అక్కడ ఆర్ఎస్ఎస్ ఒక వ్యక్తి కాకపోవచ్చు కానీ నడిపేది ఆర్ఎస్ఎస్ కాబట్టి ఆర్ఎస్ఎస్ చెప్పిన వాళ్ళే ముఖ్యం అనేది బీజేపీలో. మిగతా అన్ని ప్రాంతీయ పార్టీలు అలాగే ఉంది. జగనే ముఖ్యం వైఎస్ఆర్సీపీలో, పవన్ కళ్యాణే ముఖ్యమవుతాడు జనసేనలో, జనసేన ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసినా సరే ఆయనే ముఖ్యమవుతాడు. ఇట్లా వాళ్ళే ముఖ్యమవుతారు. కేసీఆర్ హరీష్ రావులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ చెప్పిన తర్వాత ఈమె మాట్లాడే మాటల్లో ఈ హరీష్ రావు, సంతోష్ల వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒక మాట మాట్లాడింది. ఈ హరీష్ రావు, సంతోష్ల అవినీతి చేస్తున్నారని, అవినీతి మచ్చ కేసీఆర్ మీద పడుతుందని చెప్తూనే వీళ్ళ వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనే మాట మాట్లాడి, దీనికి రేవంత్ రెడ్డి జవాబు ఇవ్వాల్సి ఉంది. ఏం మాట్లాడతాడో తెలియదు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ
1,00,000 కోట్ల అవినీతి అన్నారు కానీ ఈ పీసీ ఘోష్ నివేదికలో ఎక్కడ 1,00,000 కోట్ల అవినీతి లేదు. ఒక 7-8 వేల కోట్ల అవినీతి కనబడుతుంది తప్ప 1,00,000 కోట్ల అవినీతి లేదు. కమిషన్ కాళేశ్వరం పూర్తి స్థాయి అవినీతిని ఎందుకు బయట పెట్టలేదు అని ఆయన ప్రశ్నించాడు. అంటే పీసీ ఘోష్ అవినీతి మొత్తాన్ని బయట పెట్టలేదు అని ఒక రకమైన ఆరోపణ చేశాడు. ఆయన పీసీ ఘోష్ మీద, జస్టిస్ పీసీ ఘోష్ మీద చేశాడా, రేవంత్ రెడ్డి మీద చేశాడా అనేది ఆయనే చెప్పాల్సి ఉంది. ఇంకొక మాట ఏమన్నాడంటే, ఇక పైన దీన్ని ఎవరికి ఇచ్చినా, సిట్ కానీ సిబిఐలకు ఎవరికి ఇచ్చినా వాళ్ళు ఈ కేసును స్పష్టంగా కరెక్ట్గా విచారణ చేయకుండా ఆల్రెడీ దీన్ని నీరుగార్చేశారు అనేది మహేశ్వర్ రెడ్డి చెప్పిన మాట. ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో అనే వివరాలు ఇచ్చారు. ఇంకొక ముఖ్యమైన మాట కూడా ఉంది అందులో. ఎవ్వరి మాట వినకుండా ఈ మొత్తాన్ని తను ఒంటి చేత్తో నడిపిన, ఈ మొత్తాన్ని తానే నడిపిన కేసీఆర్ ప్రధాన బాధ్యుడు అన్నట్టుగా పీసీ ఘోష్ రాశాడు. ఇంత స్పష్టంగా వీళ్ళందరి మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి వీళ్ళెవ్వరి మీద చర్యలు తీసుకోకుండా ఓ మాట అన్నాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఎంత, ఆయన ఫామ్ హౌస్లో ఉంటే ఎంత అంటే అరెస్ట్ చెయ్యననే అర్థం ఇందులో కనబడుతోంది. నిన్న హడావుడిగా కేటీఆర్, హరీష్ రావు హైకోర్టుకు వెళ్ళారు కానీ వాళ్ళను కూడా అరెస్ట్ చేసే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉన్నట్టుగా కనబడడం లేదు. పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా క్రిమినల్ కేసులు పెట్టాల్సింది పోయి, అరెస్టు చేయాల్సింది పోయి, దీన్ని సిబిఐకి అప్పగించడం వెనక రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏమై ఉంటుంది? తను తప్పించుకొని కేంద్రం మీద ఎందుకు తోసేశాడు విషయం మొత్తాన్ని? తాను ఎందుకు కేసీఆర్నో, హరీష్ రావునో ఇంకా మిగతా అధికారులను ఎందుకు అరెస్టు చేయడానికి సాహసించలేదు? ఇది ప్రధానమైన ప్రశ్న. రేవంత్ రెడ్డి విషయంలో తను చేసిన పని అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇంత స్పష్టంగా అవినీతి జరిగిందని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా సిబిఐకి అప్పచెప్పడం అనేది ఎవరి ప్రయోజనాలు ఆశించి ఇది చేశాడు? బీఆర్ఎస్, కేసీఆర్ లాంటి వాళ్ళ ప్రయోజనాలు ఆశించాడా? దీనివల్ల బీజేపీకి ఏమైనా ప్రయోజనమా, లేకపోతే కాంగ్రెస్కి ఏమైనా ప్రయోజనం ఉంటుందా దీనివల్ల? ఇది ఆలోచించాల్సిన విషయం. రేవంత్ రెడ్డి స్టెప్ ఎందుకు తీసుకున్నట్టు? తను అరెస్ట్ చేస్తే కేసీఆర్కు సింపతి వచ్చి, విపరీతమైన సింపతి పెరిగిపోయి, నాయకులు అరెస్టులు అయితే సింపతి పెరగడం అనేది, సింపతి రావడం అనేది సహజం మన దేశంలో. సింపతి పెరిగి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి తాము ఓడిపోతామని భయం ఏమైనా ఉందా? లేదంటే చాలా కాలంగా చాలా మంది ఆరోపణలు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి బీజేపీకి బి టీమ్గా పనిచేస్తున్నాడా? బి టీమ్గా పనిచేయడం వల్లనే ఇవాళ బీజేపీ వైపు బీఆర్ఎస్ను తోసేశాడా? బీఆర్ఎస్కు మరో గత్యంతరం లేక బీజేపీతో చేతులు కలిపే పరిస్థితిని రేవంత్ రెడ్డి కలగజేశాడా? అంటే రేపు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం కోసం, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నాడా? ఈ అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది దగ్గర నుంచి వస్తున్నాయి. చాలా చోట్ల దేశంలో బీజేపీ చేస్తున్నదేంటో ఒకసారి చూస్తే, బీజేపీ చేస్తుంది ఇంతవరకు చేసింది ఏంటి, చేయబోతుంది ఏంటి, చేస్తుంది ఏంటో అర్థమవుతే ఇందులో కిట్టుకు మనకు అర్థమవుతుంది. సిబిఐ ద్వారా, ఈడీ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, ఎన్ఐఏ ద్వారా బీజేపీ దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులను తన గుప్పెట్లో పెట్టుకుంది. బెదిరించడం ద్వారా, దాడులు చేయించడం ద్వారా, అరెస్టులు చేయించడం ద్వారా తన గుప్పెట్లో పెట్టుకుంది. కేసులు మాఫీ చేయించడం కోసం, లేదంటే వాళ్ళను భయపెట్టడం కోసం, అరెస్టు చేసి మేమే మీకు దిక్కు అని చెప్పుకోవడం కోసం, బ్లాక్మెయిల్ చేయడం కోసం బీజేపీ ఆ సంస్థలన్నిటినీ ఉపయోగించుకుంటుందనే మాట ఇవాళ కొత్తగా చాలా కాలంగా భారతదేశంలో ఉన్నది. అన్ని పార్టీలు ఆ విధంగా ఆరోపణలు, కాంగ్రెస్ చేసింది, ఆప్ చేసింది, అన్ని పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇట్లాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ చేతికి ఇవాళ బీఆర్ఎస్ జుట్టును అందించాడు రేవంత్ రెడ్డి. ఏం జరుగుతుంది? నిజంగానే సిబిఐ విచారణ జరిపి కేసీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళను కానీ, అధికారులను కానీ జైల్లోకి పంపిస్తుందా?
నేనైతే అనుకోను వాళ్ళ జైలుకి పంపిస్తుందని. నిజంగా జైలుకే పంపించాల్సి ఉంటే వాళ్ళ రేవంత్ రెడ్డి ఆ పని చేసేవాడు, చేయలేదు. బీజేపీ కూడా ఆ పని చేయదు. ఏం చేస్తుంది బీజేపీ? దాని గత చరిత్ర చూస్తే బీజేపీ చేసేది మహారాష్ట్రలో కానీ మిగతా చోట్ల కానీ ఏం జరుగుతుంది? అవినీతి పరులు, చాలా పెద్ద పెద్ద అవినీతి తిమింగళాలైన రాజకీయ నాయకులు కూడా బీజేపీతో చేతులు కలిగితే నిర్మా వాషింగ్ పౌడర్ అనే నానుడి ఉంది భారతదేశంలో. అదొక నిర్మా వాషింగ్ పౌడర్. నువ్వు జైలుకు పోతావా, బీజేపీలో చేరుతావా? జైలుకు పోతావా, బీజేపీతో చేతులు కలుపుతావా? ఇదే కదా ప్రస్తుతం నడుస్తుంది భారతదేశంలో. అదేవిధంగా రేపు కేసీఆర్ మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. రేపు రాబోయే వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కేసీఆర్ తప్పని పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే పరిస్థితికి బీజేపీ తీసుకొస్తుంది. లేదంటే అరెస్ట్ చేస్తాం, నేను కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం, హరీష్ రావుని అరెస్ట్ చేస్తామనే బెదిరింపులతో, బ్లాక్మెయిల్తో తమకు అనుగుణంగా వాళ్ళని తిప్పుకొని బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోవచ్చు. లేదు దానివల్ల నష్టం జరుగుతుంది అనుకుంటే ఎలక్షన్ల తర్వాత ఇద్దరు కలిసి అధికారంలోకి రావచ్చు, బీజేపీ ముఖ్యమంత్రిని పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన చర్యలు చేపట్టడం అనేది బీజేపీ కొత్త ఏం కాదు. మహారాష్ట్రలో కానీ అనేక రాష్ట్రాల్లో, కర్ణాటకలో కానీ అనేక రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్నది ఇదే. ఇతర పార్టీల నుంచి తమలోకి లాక్కోవడం, ఇతర పార్టీలను చీల్చడం, ఇతర పార్టీలను బెదిరించి తమతో పొత్తు కలుపుకునేలా చేయడం అనేది. బెదిరించడం అంటే కేసులు పెడతామని చెప్పేసి బెదిరించడం అనేది అతి మామూలు విషయం బీజేపీకి. ఎందుకంటే న్యాయ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలు దాని చేతుల్లోనే ఉన్నాయి, పెట్టుకుని తన చేతుల్లో. కాబట్టి రేపు జరగబోయేది ఇదే. సిబిఐ ద్వారా బ్లాక్మెయిల్ చేసే అవకాశాన్ని రేవంత్ రెడ్డి బీజేపీ చేతిలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు రేవంత్ రెడ్డి అనేది అసలు సమస్య. బీఆర్ఎస్ను బీజేపీని రెండు కలపడం కోసం రేవంత్ రెడ్డి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? రాబోయే ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా తాను ముఖ్యమంత్రి కాబోనని ఏమన్నా అనుకుంటున్నాడా? లేదు, బీజేపీ మొదటి నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ రాజకీయాలతో ఉన్నాడు కాబట్టి మళ్ళీ బీజేపీలో చేరి తానే ముఖ్యమంత్రి అవుదామని ప్లాన్ చేస్తున్నాడా? ఇవన్నీ ఊహలే. ఎందుకు ఊహిస్తున్నారు? ఇవన్నీ ఊహలు ఎందుకు వస్తున్నాయంటే జరుగుతున్న పరిణామాలు ఆ విధంగా ఊహించుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు ఖచ్చితంగా బీజేపీ ఈ ఆట ఆడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, కాళేశ్వరం ఈ కుంభకోణంలో కాళేశ్వరం కేసులో పీసీ ఘోష్ మొత్తం అవినీతిని తేల్చలేదన్నాడు కదా. మరి ఇప్పుడు సిబిఐ తేలుస్తుందా? బీజేపీ నాయకత్వంలోనే అది పనిచేస్తుంది. బీజేపీ చేతుల్లో కీలుబొమ్మ సిబిఐ కాబట్టి ఇప్పుడు సిబిఐ ఇప్పుడు మొత్తం అవినీతిని బయటకు తీస్తుందా? అవినీతిని మొత్తాన్ని బయటకు తీసి అరెస్ట్ చేస్తామని బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ని తన గుప్పెట్లో పెట్టుకుంటుందా? ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి తీరాలి. అవినీతి బయటకు తీయడం వల్ల బీజేపీకి వచ్చే లాభమేమి లేదు. కేసీఆర్ని అరెస్ట్ చేయడం వల్ల కూడా బీజేపీకి వచ్చే లాభమేమి లేదు. కేసీఆర్ని అరెస్ట్ చేస్తే కేసీఆర్కే బీఆర్ఎస్కే లాభం, అది కూడా లాభం లేదు. కాబట్టి బ్లాక్మెయిల్ చేయడం ఒక్కటే మార్గం. బీజేపీ వైపు వెళ్ళాలని కేసీఆర్ అనుకున్నాడని, బీఆర్ఎస్ అనుకుందని కవితనే కల్వకుంట్ల కవితనే స్వయంగా బహిరంగంగా బయటపెట్టింది. కాబట్టి కవిత అరెస్టు తర్వాత ఆమెను విడిపించడం కోసం బీజేపీతో చేతులు కలిపేందుకు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీకి వెళ్ళి చర్చలు జరిపారనే వార్తలు కూడా వచ్చాయి. ఒక రకంగా కవిత వాటిని ధృవీకరించారు కూడా. చర్చలు జరిపారని ధృవీకరించలేదు, కానీ బీజేపీతో పొత్తు కలుపుకోవడానికి, బీజేపీతో కలవడానికి పార్టీ సిద్ధమైంది, నేను దాన్ని వ్యతిరేకించాను అనే మాట మాట్లాడారు. అది కవిత కోసమే కావచ్చు, లేదు రేపు అధికారంలోకి రావడం కోసమే కావచ్చు, లేదు ఇంకేమైనా కేసులు పెట్టకుండా కవితతో ఆపేయడం. కవిత మీద కేసు పెట్టారు, లిక్కర్ కేసు, దాంతో ఆపేసి ఇంకెవరి మీద కేసులు పెట్టకుండా ఉండడం కోసం కావచ్చు. బీజేపీ ఈ విధమైన చర్యలు అన్ని రాష్ట్రాల్లో చేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరో ఆయుధం అందించాడు బీజేపీకి. కాళేశ్వరం నివేదిక అనే ఆయుధం అందించాడు. ఆ ఆయుధం ద్వారా ఇప్పుడు బీజేపీ సిబిఐ ద్వారా బీఆర్ఎస్ను తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. కేసీఆర్ జుట్టు ఇప్పుడు
అమిత్ షా చేతుల్లోనో మోడీ చేతుల్లోనో ఉంటుంది. వాడు ఆడించినట్టు కేసీఆర్ ఆడాల్సిన పరిస్థితి. రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి. వేరువేరుగా పోటీ చేసిన ఒకళ్ళ గెలుపు కోసం ఒకళ్ళు ప్రయత్నించుకుంటారు. నిజం చెప్పాలంటే ఒకళ్ళ గెలుపు కోసం ఒకళ్ళు కాదు, బీజేపీ గెలుపు కోసమే బీఆర్ఎస్ ప్రయత్నించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ బ్లాక్మెయిల్ చేయబడి ఉంది, భయపడుతూ ఉంటుంది. కాబట్టి బీజేపీ చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి వస్తుంది. రేపు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ బీజేపీ అయినప్పటికీ కాంగ్రెస్లో రేవంత్ ఉంటాడా ఉండడా, రేవంత్ ఎవరి కోసం పనిచేస్తాడు, ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నాడు, ఈ ప్రశ్నలన్నీ మిగిలే ఉన్నాయి. రేపేం జరగబోతుందో భవిష్యత్తు తెలుస్తుంది. కానీ ఈ అనుమానాలకు జవాబులు చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీదే ప్రధానంగా ఉంది. ఆ బాధ్యతను ఈ రాష్ట్ర ప్రజల కోసం నెరవేరుస్తాడని, రేవంత్ రెడ్డి నెరవేరుస్తాడని, ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తాడని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.